అఖండ 2 సినిమా విడుదలని వాయిదా వేయించినటువంటి బాలీవుడ్ నిర్మాణ సంస్థ హీరోస్ మీద రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. హీరోస్ బ్యాక్గ్రౌండ్ ఇదే, హీరోస్ సంస్థ మీద ఇన్ని కేసులు ఉన్నాయి అంటూ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఒక వార్త చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఆ వార్త మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారితో మాట్లాడదాం. శ్రవణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అఖండ 2 సినిమా విడుదలని వాయిదా వేయించినటువంటి బాలీవుడ్ నిర్మాణ సంస్థ హీరోస్ ఇంటర్నేషనల్, ఆ సంస్థ గురించి రకరకాల వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. హీరోస్ ఇంటర్నేషనల్ బ్యాక్గ్రౌండ్ ఇది, ఈ సంస్థ మీద ఇన్ని కేసులు ఉన్నాయంటూ కొన్ని వార్తలు అయితే సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఇంత పెద్ద ప్రాజెక్టు అంటే బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో లెజెండర్ బాలకృష్ణ గారు ఆల్రెడీ అఖండ 1 ఏ విధంగా హిట్ అయింది మనం చూసాం. అఖండ 2 భారీ అంచనాలతో వస్తుంది. అయితే తీరా సాయంత్రం ప్రీమియర్ షో, స్పెషల్ షో అన్న టైంలో సినిమా ఆగిపోవడం, అసలు 5th డేట్ నాడు రిలీజ్ కావాల్సిన సినిమా కూడా ఆగిపోవడం. ఎందుకు ఆగిపోయింది అంటే హీరోస్ అనే ఒక సంస్థ ఈ 14 రీల్స్ అనేటువంటి ప్రొడ్యూసర్స్ మీద కేసు వేయడం జరిగింది. ఈ హీరోస్ అండ్ కంపెనీ బాలీవుడ్ సినిమా నిర్మాణ సంస్థలో ఉంది, సినిమా వ్యాపారంలో ఉంది. కొనుగోలు చేయడం, డిస్ట్రిబ్యూట్ చేయడం, పెట్టుబడి పెట్టడం, లాభాలు ఆర్జించడం, ఇది చేస్తున్నటువంటి వ్యాపారం. అయితే ఇంత పెద్ద హీరోస్ కంపెనీ అసలు ఏమిటి, అసలు వీళ్ళు కేసు వేయడానికి కారణం ఏంటి, అసలు ఎవరు వీళ్ళు అని మనం ఇప్పుడు ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. చూస్తే ఈ హీరోస్ కంపెనీ పెద్దదే సుధపూసేం కాదు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం, ఇంటర్నెట్లో ఉన్నటువంటి సమాచారం ప్రకారం, మీడియా చిట్ చాట్లోనూ అక్కడో ఇక్కడ జరుగుతున్న సమాచారం ప్రకారం, ఇండస్ట్రీలో ఉన్న సమాచారం ప్రకారం హీరోస్ అండ్ కంపెనీ ఇది మహారాష్ట్రలో ఉంటుంది. బొంబాయి బేస్డ్ కంపెనీ, బాలీవుడ్ కంపెనీ. ఇది సుమారు 1960 దశకంలో పెట్టారంటే పెద్ద కంపెనీ, కొత్తదేం కంపెనీ కాదు. హీరోస్ ఇంటర్నేషనల్ కంపెనీ. సో మరి ఏంటి ఇంతగా చూస్తే తీరా దాని మీద కేసులు ఉన్నాయి, ఫ్రాడ్ కేసులు ఉన్నాయి, మామూలు కేసులు కాదు. ఓకే, అంటే క్రిమినల్ కేసులు, ఫ్రాడ్ కేసులు మామూలు ఎట్లా ఉన్నాయంటే ఎన్ని కేసులు ఉన్నాయి మొత్తం? నిధుల దుర్వినియోగం. నిధులు అంటే డబ్బుల్ని ఏ కంపెనీ అయినా సరే దాంట్లో డబ్బులు కంపెనీ అవసరాల కోసం డ్రా చేయాలి, రీజన్ చెప్పాలి. రీజన్ చెప్పకుండా వాడుకోవడానికి హక్కు లేదు. అది ఎంత పెద్ద CEO పోస్టులు ఉన్నప్పటికీ తన వ్యక్తిగతంగా వాడుకోవడానికి కానీ వ్యక్తిగత నిర్ణయంతో వాడుకోవడానికి వీలు లేదు. సో అట్లా ఫండ్స్ మిస్యూజ్ ఉంది. మళ్ళీ తర్వాత ఈ షేర్ మార్కెట్ సెబీ వాళ్ళు కూడా దీన్ని నిషేధించడం జరిగింది. అంటే వీళ్ళ ట్రాన్సాక్షన్స్ అంటే మిస్యూజ్ ట్రాన్సాక్షన్స్ చూసి, అంటే సెబీలో షేర్లో ఉన్నటువంటి అంటే లేని వాల్యూను చూపించి, లేదా ఉన్నటువంటి వాటికి సరైన పన్నులు కట్టకుండా ఇవన్నీ చూస్తే, దీంతోపాటు హెవీ అంటే కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగింది కాబట్టి ఈడీ కూడా దీని మీద ఛార్జ్షీట్ చేసింది. ఈడీ ఎన్ఫోర్స్మెంట్ కేసు, అంటే జనరల్ క్రిమినల్ కేసులు. దాంతోపాటు ఇక్కడ ఏదైతే ఈ షేర్లు కానీ ఇవన్నిటి కూడా మిస్యూజ్ చేసినట్టుగా సెబీ బోర్డు కూడా దీన్ని బ్యాన్ చేయడం జరిగింది. బ్యాన్ చేసి దాని తర్వాత పెనాల్టీ వేయడం కూడా జరిగింది. ఇన్ని కోట్ల రూపాయల టర్నోవర్లో సస్పెక్టెడ్ ఉన్నాయని చెప్పేసి దాన్ని నిలుపుదల చేసి పెనాల్టీ కూడా జరిగింది. ఇంత అంటే డబ్బులు దుర్వినియోగము, అండ్ చట్టాన్ని ఉల్లంఘించడం, ఈడీ చట్టాన్ని ఉల్లంఘించడం, ఇవన్నీ ఫ్రాడ్ చేసిన కంపెనీ ఈరోజు. అంటే ఈడీ ఎంటర్ అయిందంటే మనీ లాండరింగ్ ఏదైనా పాల్పడిందా? ఖచ్చితంగా ఏ జరిగినా కూడా చట్ట పరిధిలో జరగాలి. నువ్వు ఇచ్చిన పెద్ద అమౌంట్ ఉన్నప్పుడు, లేదా విదేశాలతో వ్యవహారం ఉన్నప్పుడు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ పరిధిలోకి వెళ్తుంది. ఈడీ పరిధిలోకి వెళ్ళిందంటే ఎన్ని కోట్ల టర్న్ ఓవర్లో వీళ్ళు ఏం చేశారు ఇవన్నీ చూస్తూ ఉంది. బహుశా మరి అది ఈ హీరోస్ కంపెనీ దాంట్లో కూడా ఏంటంటే ఇప్పుడు ఇట్లాంటి మల్టీనేషనల్ కంపెనీలు ఏం చేస్తాయంటే కొన్ని సిస్టర్ కన్సల్టెంట్స్ పెట్టుకుంటాయి. అంటే అవే పేరుతో కానీ కొంచెం పేరు మార్పుతో కానీ, కొన్ని ఎంటర్టైన్మెంట్ అంటాయి, కొన్ని ఎంటర్ప్రైజెస్ అంటాయి, కొన్ని మీడియా అంటే, కొన్నేమో వర్క్ షాప్ అంటాయి, ఏదో పేర్లతోటే మెయిన్ కంపెనీ అదే ఉంటుంది. దాని లోగోలు కానీ దాని ఆఫీసులు కానీ మ్యాక్సిమం ఉంటాయి. అంటే వివిధ కంపెనీస్ సంయుక్తంగా పనిచేసేటువంటి ఇట్లాంటి బడా కంపెనీలు డబ్బులు దుర్వినియోగం చేయడం కానీ, లేదంటే మిస్యూజ్ చేసుకోవడం కానీ, లేదా ప్రజల నుంచి అధికంగా డబ్బులు రాబట్టడానికి అధిక లాభాలు చూపించడం కానీ, ఇన్వెస్ట్మెంట్లని మభ్యపెట్టి మనం చూసాం కూడా. ఇప్పుడు PMF పీపుల్ ఫ్యాక్టరీ మీద కూడా మమ్మల్ని డబ్బులు ఇవ్వాలని వేరే కేసు పెట్టినట్టు విధానం. అంటే ఇవంతా కూడా ఏంటంటే
కోట్ల రూపాయలతో అధిక డబ్బులు పెట్టేసి జనాన్ని మోసం చేయడాన్ని, చట్టాన్ని మోసం చేయడాన్ని జరుగుతుంది. దీనివల్ల సినిమా పరిశ్రమ ఇబ్బంది పడుతూ ఉంది. సినిమా కార్మికులు కడుపు కొడుతున్నారు. వీళ్ళంతా కూడా రోజు డొక్కాడితే, అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా షూటింగ్ చేస్తేనే ఆ రోజు కూలి వస్తుంది ఆయనకు. ఆ రోజు కూలి వస్తేనే కుటుంబం గడుస్తుంది. ఇట్లాంటి సినిమాలు, అంటే పెద్ద సినిమాలు నడుస్తుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది. ఇట్లాంటి వాళ్ళంతా కూడా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేసి, అంటే రియల్ ఎస్టేట్లను ఎక్కడో అక్కడ బ్లాక్ మనీ చేసేసి, అంటే కంపెనీ సెబీ యాక్ట్ ప్రకారం మోసాలు చేసి ఇట్లా రావడం అనేది సినిమా పరిశ్రమ ఈ మధ్య ఎక్కువ అయిపోయింది. ఇట్లాంటి వాళ్ళని ఇండస్ట్రీ ఇబ్బంది పడుతూ ఉంది. ఇప్పటివరకు ఈరోస్ ఇంటర్నేషనల్ కంపెనీ మీద, ఆ నిర్మాణ సంస్థ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? సహజంగా ఏంటంటే ఇవి మనీ రిలేటెడ్ కంపెనీలు, మిస్యూజ్ కంపెనీలు, అంటే నిధుల దుర్వినియోగం, బ్లఫింగ్ అంటే మభ్య పెట్టడాలు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఈ ఫలానా ఇప్పుడు బహుశా మనకు ఉన్నటువంటి ఇంటర్నెట్ మీడియా సమాచారం ప్రకారం చాలా కేసులు 10-15 నుంచి తెలుస్తుంది. కానీ మనం ఉన్నాయని మనం చెప్పలేము. ఎందుకంటే కొన్ని ఆల్రెడీ పరిష్కారం అయ్యి ఉండొచ్చు, కోర్టు కూడా కొట్టేసి ఉండొచ్చు. మొత్తం మీద వాటి మీద కంప్లైంట్స్ ఉన్నాయి, ఫిర్యాదులు ఉన్నాయి. వాళ్ళేమో శుద్ధపూస కాదనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.